సో మొదటి నుంచి చేస్తున్నాను ప్రియులారా. కృతజ్ఞతా బుద్ధి, ఉపకార బుద్ధి, మానవ బుద్ధి, స్వస్థ బుద్ధి, సుబుద్ధి. ఆరవది ఏ బుద్ధి? వినుబుద్ధి. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒక చక్కటి మాట మాట్లాడతాడు. చూస్తారా 17వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి ఒకసారి. 543వ పేజీలో సామెతల గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తున్నాం. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట ఎలాగబోతుందంట? లోతుగా. ఎవరికి లోతుగా పోయేది? బుద్ధిమంతునికి. ఎందుకని? వానికి వినుబుద్ధి ఉంది. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు లోకంలో అందరూ వింటున్నారు కానీ విన్న ప్రకారముగా, వాక్య ప్రకారంగా ఏం చేయాలా? నడుచుకోవాలా. వింటున్నారండి అందరూ. దేన్ని చూసి మురిచిపోతున్నారు అని అంటే, మాకేంటి, ఒక ఉద్యోగం ఉంది, మాకేంటి, నెల కొంత జీతం వస్తుంది, మాకేంటి, అవసరం వస్తే డబ్బు అప్పిచ్చే వాళ్ళు ఉన్నారు, మాకేంటి, బంగారు ఉంది, అవసరమైతే కుదబెట్టుకుంటాం, మాకేంటి, సొంత ఇల్లుంది, మాకేంటి అని అనుకొని ఈ చెవున విని ఈ చెవున ఏం చేస్తున్నారు? విడిచిపెట్టేస్తున్నారు. ఈ చెవున విని ఈ చెవున విడిచిపెట్టేస్తున్నారు. ఇలాగే అనుకొని తెగ మురిసిపోయారు చాలామంది. మాకేంటండి, వేల కోట్ల ఆస్తులు అని అనుకున్నారు. వేల కోట్ల ఆస్తులు మాకెందుకు దేవుడు? ఆ దేశంలో ఉన్నటువంటి ఆ దేశాధికారులు ఏమన్నారు అంటే, స్త్రీలు పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, బైబిల్ తప్పు అంటే వాళ్ళు తప్పు కాదన్నారు. పురుషులు పెళ్లి చేసుకోవడం తప్పు కాదు అన్నారు. ఎలాంటి పాపమైనా చేయండి, డబ్బులుంటే చాలన్నారు. ఎలాంటి పాపమైనా చేయండి, డబ్బులుంటే చాలన్నారు. అది ఒక అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనబడే ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనబడేటటువంటి ఒక నగరం. ఒక్కొక్క ఇల్లు ఖరీదు ఎంతనో తెలుసా? మన తాహత్తును బట్టి ఒక 10 లక్షలు 20 లక్షలు ఇల్లు కట్టుకున్నాము అంటే మన గుండెలు అయ్యో బాబోయ్ అని అనుకుంటాం. చాలా ఈ జీవితానికి అనుకుంటాం. లాస్ ఏంజల్స్లో ప్రపంచములోనే ధనిక సంపన్నమైనటువంటి గృహాలు. ఆ హీరోలు, ఆ హీరోయిన్లు వాడినటువంటి ఇల్లులు ఎలాంటివి అని ఒకసారి చూడండి. ఎలాంటి ఇల్లులు వాడి ఇప్పుడు ఆ ఇంటి ప్రక్కన ఎలాగున్నారో ఒక్కసారి మనం చూడగలిగినట్లయితే, ఈయన ఒక అమెరికన్ యాక్టర్ అండి, ఫిల్మ్ మేకర్. ఆ ప్రక్కన నిలబడుకున్నటువంటి ఆయన ఇల్లు ఖరీదు ఎంతనో తెలుసా? $20.5 మిలియన్ల. అంటే దగ్గర 5,000 నుంచి 15,000 కోట్ల రూపాయల ఇల్లు. అది ఆయన ఇల్లు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? రెడ్ క్రాస్ సొసైటీలో కిందన మన రూములు ఉన్నాయి చూడండి, బాత్రూమ్ల కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి. అలాంటి రూమ్లలో షెల్టర్ తీసుకుంటున్నారు. ఈమె కూడా ఒక సినిమా నటి. ఆమె ఇల్లు ఒకప్పుడు అదిగో అక్కడ ఉంది చూడండి, $35 మిలియన్ల ఇల్లు ఆమెది. అంటే $1 ఖరీదు $85 $86 ఇప్పుడు ఇండియన్ కరెన్సీ. అలాంటిది ఆమె ఇల్లు 5,000 నుంచి 15,000 కోట్ల ఇల్లు. ఇప్పుడు ఆమె ఇల్లు ఎలాగైపోయిందంటే, ఈ కింద ఉంది చూడండి, ఇల్లు ఏమైపోయిందంటే బుగ్గిపాలైపోయి, వాళ్ళకి ఇంటికి కూడా ఇన్సూరెన్స్ చేస్తారు వాళ్ళు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏమన్నాయంటే 5,000 నుంచి 15,000 కోట్ల ఇండ్లు 1,400 ఇండ్లు కాలిపోయాయి. 5,000 కోట్ల నుంచి 15,000 కోట్ల ఖరీదైన ఇల్లులు 1,400 ఇల్లులు కాలిపోయాయి. మేము ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇవ్వలేము, ఎవరికైనా ఇస్తాం, మా దగ్గర కూడా అంత డబ్బు లేవు, కాబట్టి మీ దగ్గర ఏమైతే ఉందో అది చేసుకున్నంటే
ఈ హీరోయిన్ అలాంటి ఇళ్లలో నివసించిన వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారంటే రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు. అప్పుడప్పుడు మనము మన ఆంధ్రప్రదేశ్లో పలాని రంపచోడవరం తాడేపల్లిగూడెంలో వరదలు వస్తే ఇళ్ళన్నీ మునిగిపోయి స్కూల్లో షెల్టర్ తీసుకున్నారని మనం వింటాం కదండి. అలాగా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక రేకుల భవనాల్లో చిన్న చిన్న ఇళ్లల్లో జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు పోంటే ఎప్పుడు పోవాలి బయటికి. మీ ఉద్యోగాలు, మీరనుకున్న ఇల్లు, మీరనుకునేటటువంటి సంపాదన, దేవుని వాక్యాన్ని విని నిర్లక్ష్యం చేస్తే అది చేజారిపోవడానికి ఎక్కువ సమయము పట్టదు ప్రియులారా. మన భారతదేశంలో గొప్ప ధనవంతుడు ఎవరు అంటే మీరు వెంటనే ఎవరి పేరు చెప్తారు? రిలయన్స్ అధినేత పేరు చెప్తారు. ఎప్పుడైనా ఆయన ఇల్లు ప్రపంచంలో లేకపోతే భారతదేశంలోనే సంపన్నమైనటువంటి వాళ్ళలో ప్రముఖుడు ఆయన ఇల్లు ఆయన కట్టుకున్న దినాల్లో, ఇప్పుడు కాదు, ఆయన కట్టుకున్న దినాల్లో 5,000 కోట్లు పెట్టి కట్టాడు ఇల్లు. 5,000 కోట్లు. నేను చదివానండి. 5,000 కోట్లు పెట్టి కట్టిన ఆయన ఇల్లుకు మొదటి నెల కరెంటు బిల్లు ఎంత వచ్చిందో తెలుసా? 75 లక్షలు. ఇంటి కరెంటు బిల్ ఎంత? పొరపాటుగా మనకు 250 దాటి 450 దాటింది అనుకోండి, ఒకటి ఒరిజినల్ మీటర్ ఉంటుంది, ఒకటి దొంగ మీటర్ ఉంటుంది. ఉన్నారు కదా ఎక్కడెక్కడ అలాంటి దొంగ మీటర్లు వాడేవాళ్ళు. 200 దాటకూడదు, 300 దాటకూడదు. వద్దు బాబోయ్, పొరపాటుగా దొంగ మీటర్లో పెట్టు. అది దొంగ మీటర్ కాదు, వీళ్ళు దొంగలు. ఎందుకంటే అప్పుడు అంటారు కదా, ఎట్లా వచ్చినారంటే దొంగ ట్రైన్కి వచ్చినట్ట. ట్రైన్ దొంగదా? దొంగ ట్రైన్కి వచ్చినట్టే ట్రైన్ దొంగదా? దాంట్లో టికెట్ లేకుండా దొంగగా నువ్వు వచ్చి దాని దొంగ ట్రైన్ అంటే. సో మీటర్ ఒరిజినలే, వాడుకునే వ్యక్తులు ఎవరు? మెయిన్ డోర్లో కనెక్షన్ ఒకటి ఉంటుంది, బ్యాక్న ఒక కనెక్షన్ ఉంటుంది. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే 75 లక్షలు కరెంటు బిల్లు వచ్చిన ఆ ఇంట్లో, 5,000 కోట్లు పెట్టిన ఆ ఇంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఆ ఇంటి ఖరీదు 15,000 కోట్లు. ఎంతమంది ఉండొచ్చు ఇంట్లో? 5 మంది ఉంటారు. వాళ్ళకు పని చేయనికి 600 మంది ఉంటారు. 5 మందికి పని చేయడానికి ఎంతమంది? 600 మంది. వీళ్ళందరూ యేసుక్రీస్తు వార్తను విని నిర్లక్ష్యం చేశారనుకోండి, ఒక దినాన వాళ్ళు చచ్చిపోతే 5,000 పట్టి కట్టుకున్నాడు ఈయన ఇండ్లని, ఇంటి మధ్యలో ఎవరిని బూడ్చిపెట్టరు. ఈయనకు మందిరం అంటే భలే ఇష్టమని మందిరంలోనికి ఏమైనా శవపేట కింద తెస్తారేమో, కానీ మందిరంలో ఎవరిని బూడ్చరు. నువ్వు వినుచున్న దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశావు అనంటే, దేవుని బిడలారా, నిర్లక్ష్యం చేసిన వాళ్ళందరూ నిరుపేదల కన్నా నిరుపయోగంగా వారి జీవితాలు నిలబడిపోయాయి. రేపటి దినాన ఆ గాలి ఇటు తోలితే అంటే మన ఇంట్లో ఏం కాలాల్సిన అవసరంలా. ఇంటికి మాకు ఈయనేనండి ఆధారం అన్నటువంటి ఆయన పోతే, ఆయన తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారి బతుకులు చితికిపోతాయి. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, వినడం అంటే ఆదివారం ఒక్కరోజు వినడం కాదు, అనునిత్యము నీ బ్రతుకుకు ఆధారమైన దేవుని మాటలు ఏం చేయాలి? నువ్వు వినాలి. మీ పిల్లలు వారానికి ఒక్కరోజే నీ మాట వింటా అంటే, రారా బాబు నీకు బిర్యానీ చేసి పెడతా అంటారా? నా మాట వింటే నా ఇంట్లో ఉండు, లేకపోతే అనే తల్లిదండ్రులు ఉన్నారు. నా మాట వినలేదు కాబట్టి నా డబ్బులు ఇవ్వననేటటువంటి వాళ్ళు ఉన్నారు. మరి దేవుని మాట నువ్వు విననట్టుగా నిర్లక్ష్యం చేస్తే ఎలాగ వినాలో తెలుసా? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము ఎలాగ వినాలో అక్కడ నెహెమ్యా ఒక చక్కటి మాట చెప్తున్నాడు. చూద్దాం ప్రియులారా. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 8వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాం. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికి చదివి వినిపించుచూ వచ్చెను. ఎంతసేపు వినిపించినారంట? మళ్ళా చూడండి, అక్కడ ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు ఫ్యాన్లేసి కిందన బ్రహ్మాండమైన మ్యాటేసి
కూర్చోబెట్టారా? వాళ్ళు ఏం చేశారు? నిలబడి వింటున్నారు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు. ఈ మధ్య నాకు ఒక సంఘటన చాలా నాకు తెలుస్తుంటాయి, సందర్భానుసారంగా నేను వాడుకుంటా, అదేదో తక్కువ చేయాలని కాదు. మన మందిరంలో చాలామంది స్త్రీలు ఆదిత్య బిర్లాలో పనిచేస్తూ ఉన్నారు. చాలామంది ఆదిత్య బిర్లాలో పని చేసుకోవడం తప్పు కదమ్మోయ్, చేసుకుంటుంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నిలబడుకునే ఉండాలక్క. పొద్దున్న నుంచి మరి కూర్చోబెట్టి నీకు ఫ్యాన్ వేసి వాక్యం చెప్తుంటే క్రమంగా రావేను మందిరానికి. నిలబడి వెరికోస్ అనే జబ్బు రావాలనా? అంటే నర్రాలన్నీ ఉబ్బుతాయి అన్నమాట. అబ్బా ఉబ్బుతాయంటబ్బా అన్న చెప్పినప్పుడు మానుకుంటారు ఎప్పటి నుంచానండి. సూపర్గా ఉంటుంది కదా. అంటే నీకు మహా అంటే రోజుకు వాళ్ళు ఇచ్చే కూలి 10,000 జీతమైన 300-350 రూపాయలు. మరి ప్రభువు ఇచ్చిన జీవితం స్వల్పమైనదా? స్వల్పమైందా చెప్పండి? దేవుడిచ్చిన అవయవాలు స్వల్పమైనవా? ఎవరినైనా ఒక 10 లక్షలు ఇస్తాం, నీ ఒక చెయ్యి నరికి అని అన్నాం అనుకోండి, ఒక చెయ్యి పోతే పోయిందిలే 10 లక్షలు వస్తుందంట అని నరుకుతారమ్మా మీరు? వాళ్ళు నరకరు ఎంటబడి. మరి దేవుడు ఇంత దేహములో పెట్టిన ప్రతి అవయవము ఎంతో విలువైనవై ఉండగా ఈ అవయవాలను అద్భుతకరంగా నడిపిస్తూ వాటిలో జీవాన్ని నింపిన దేవుని ఆరాధించుటకు ఎంత సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు? ఎంత సమయాన్ని? పొరపాటుకు ఒక 10-15 నిమిషాలు ఎక్స్ట్రా అయింది అనుకుందాం, సమయం ఎక్స్ట్రా అయింది అనుకుందాం. ఎన్నంతే బా ఎప్పుడు 10 నిమిషాలకి చస్తావా? పోతావా? డ్యూటీలో ఒక అర్ధగంట సేపు ఎక్స్ట్రా పెట్టుకున్నారనుకోండి, ఏమన్నా అంటారండి వాళ్ళను? జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా. వినుబుద్ధి అంటే అక్కడ అన్నాడు తెలివితో వినాలి. ఎలాగ వినాలట? తెలివితో. దేవా, నాతో నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట శ్రేష్టమైనవి, ఈ మాటల మాధుర్యతను నేను గుర్తిరిగి నా బ్రతుకును మార్చుకుంటాను ప్రభువా అని. ఏటి ఒడ్డున దేవుని వాక్యం, సముద్రపు ఒడ్డున దేవుని వాక్యము పౌలు శీలలు ప్రకటిస్తుంటే తుయేతేరు పట్టణస్థురాలైనటువంటి లూదియా వాక్యము వినుచూ ఉంది, తెలివితో వినుతూ ఉంది. కాబట్టి ఆమె హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? తెరిచాడు. తెరవగానే ఆమె అనింది, అయ్యలారా మా ఇంటికి రండి, ఇలాంటి మాటలు ఇంకా కొన్ని చెప్పండి అని ఇంటికి పిలిచి వారికి ఆతిథ్యం ఇచ్చి దేవుని మాటలు ప్రకటించుకొని లూదియా తన కుటుంబం అంతా కూడా బ్యాప్టిజమును పొంది రక్షించబడ్డారు. మీ ఇంటికి ఎప్పుడన్నా ఒక ఫంక్షన్ పెట్టుకున్నారనుకోండి, ఒక బర్త్డే ఫంక్షను, అందరు వచ్చి ఆ స్ప్రే కొట్టుకొని డెకరేషన్లు చేసుకొని ఈరోజు అన్న రాకుంటే మేలు మనకు, హ్యాపీగా మనం ఒకరికి ఇంత కేకులు పూసుకోవచ్చు, ఒకరి మూతలు ఒకరు నాక్కోవచ్చు అని అనుకుంటారే కానీ ఇంతమంది అన్యులు వచ్చారింటికి, దైవజనుని పిలిపించి ఒక్క 10 నిమిషాలు యేసుని గురించిన వాక్యం చెప్పిద్దాం. ఎవరిని దేవుడు తాకుతాడో, ఎవరిని దేవుడు దర్శిస్తాడో, ఎవరిని తన వైపుకు ఆకర్షిస్తాడో, ఒకప్పుడు నన్ను అలాగే ఆకర్షించుకున్న నా దేవుడు వీళ్ళను ఆకర్షించాలంటే నాలాంటి ఒకరి వ్యక్తి చెప్పలేరు, చెప్పగలిగిన వ్యక్తిని పిలిపించి 2 మాటలు చెప్పిద్దామని అనుకోరు. కానీ మనం చెప్పుకుందామని ప్రార్థన చేసుకుందాం. ఆయన వచ్చి ఎందుకబ్బా నస్సా, నువ్వేం వింటున్నావు? ఇంకా ఏం వింటున్నావు? ఎవరికి స్వార్థ ప్రకటిస్తున్నావు నువ్వు? అంటే పుట్టినరోజు అంటే కేకులు మూతలకు పూసుకోవడమేనా? గోడలకు బెలూన్లు కట్టుకోవడమేనా? ఒకరి పక్కన ఒకరు ఫోటోలు దిగడమేనా? నీ బ్రతుకునిచ్చిన దేవుని స్తుతించి 10 మందికి ఆ ప్రభువును పరిచయం చేయవా? ఈ సంతోషానికి కారణం నేను ఆరాధిస్తున్న దేవుడు అని చెప్పం. ఎందుకంటే మనకు వినబుద్ధి లేదు, ముందు వాళ్ళకేం వినిపిస్తాం మనం? మన ఎంజాయ్మెంట్కి అడ్డం ఉండకూడదబ్బా. అలాగనుకున్న వాళ్ళే ఇప్పుడు వాళ్ళంతా. మన ఎంజాయ్మెంట్కు దేవుడు ఎందుకు? మనం ఏమైనా ముసలోళ్ళమా అనుకున్నారు, ఈరోజు రోడ్డు పక్కన బతుకును సాగిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఆమె చేయి తాకితే చాలు, అపాయింట్మెంట్ ఇస్తే చాలు అనుకున్న వాళ్ళందరూ అనాథలాగా బ్రతుకుతున్నారు విదేశాల్లో. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు అంటున్నాడు నువ్వు ఆశీర్వదించబడాలంటే సుబుద్ధి ఉండాలి, రెండవది
వినుబుద్ధి ఉండాలి. మూడవది ఏం బుద్ధి ఉండాలో చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాం. 13వ వచనాన్ని చదువుతున్నాం. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై. ఏ బుద్ధి అంట? నిబ్బరమైన బుద్ధి గలవారై. నిబ్బరమైన బుద్ధి. చాలు ప్రియులారా, నిరీక్షణతో కలిగి ఉండండి అని చెప్పాడు. తర్వాత విషయం మూడవది ప్రియులారా, మనకు ఏ బుద్ధి ఉండాలి అంటే నిబ్బరమైన బుద్ధి ఉండాలి. ఏ బుద్ధి ఉండాలి? నిబ్బరమైన బుద్ధి. నిబ్బరమైన బుద్ధి అంటే యోబును చూడండి ప్రియులారా, యోబును ఆలోచన చేయండి. యోబు అన్నీ ఉన్నప్పుడు ఎలాగున్నాడో ఏమీ లేనప్పుడు కూడా అలాగే ఉన్నాడు. కానీ యోబు భార్య ఉంది, అన్నీ ఉన్నప్పుడు ఒకలాగుంది, ఏమీ లేనప్పుడు ఒకలాగా తయారైపోయింది. అన్నీ ఉన్నప్పుడు ఒకలాగుంది, ఏమీ లేనప్పుడు ఒకలాగా. అన్నీ ఉన్నప్పుడు దేవుడు మంచోడనింది, కష్టాలు వచ్చాయి దేవుడు చెడ్డోడనింది. మిమ్మల్ని పొగిడినప్పుడు సేవకుడు మంచోడే, కానీ గద్దించినప్పుడు నిజమే కదా. నిజంగా ఆలోచన చేస్తే మనమేంటి, మన కుటుంబాలేంటి? ఈ రోజుకు మన కుటుంబాలలో కొన్ని కుటుంబాలు శాపగ్రస్తమై ఉంటే ఆశీర్వాదకరములో నడిపించింది ఈ దేవుని సన్నిధే కదా. మరి ఇప్పటికి కూడా నన్ను దైవజనుడా నువ్వు గద్దించడం కాదు, ఒక దేవుని సేవకుడుగా కోపగించుకొని నా మీద ఒకవేళ మ్యాన్ హ్యాండ్ గద్దించొకటి, రే ఏంట్రా నువ్వు చేసేదని కొట్టినా సరే, మా తండ్రి అండి ఆయన, మేము నడిచే నడకను సరిదిద్దేవాడు దేవుని సేవకుడు అని అనుకోవాలే తప్ప, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో మసాలా కన్నా ఈరోజు మాట్లాడిన దానికి సపరేట్ మసాలా ఉంటుంది కదండి చాలామంది దగ్గర. ఈరోజు మాట్లాడిన దానికి సపరేట్ మసాలా. చూడు చూడు చూడు, మనం మర్చిపోయినాం కానీ ఆయన మర్చిపోలేం. కానీ ఏంది మర్చిపోలే? సిగ్గులేదన్నమాట నీకు? నువ్వు మర్చిపోలేదా అంటే దేవుడు చేసిన మేలను మర్చిపోయి, దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోయి ఇంకా తప్పిదాలు. అబ్బా ఆయన నేను మర్చిపోయేది తప్పిదాన్ని కాదు, కృతజ్ఞత, ఉపకారం, మానవ బుద్ధి, స్థిరమైనటువంటి స్వస్థత బుద్ధి, సుబుద్ధి కలిగి ఉండడం. రెండవది ఆయన మాట్లాడుతూ వినుబుద్ధి కలిగి ఉండడం. మూడవది ఏ పరిస్థితులైనా ఏ బుద్ధి? నిబ్బరమైన బుద్ధి. రైట్, నా తప్పుకు ఈరోజు దేవుడు మాట్లాడాడు, ఇప్పుడైనా నా తప్పును సరిదిద్దుకోకపోతే నేను మనిషిని కాదు, నేను విశ్వాసనే కాదు, ఆ బ్రతుకును సరిదిద్దుకోవాలనుకోవడమే నిబ్బరమైన బుద్ధి ప్రియులారా. ఇంకా ఒక బుద్ధి ఉంది, సమయం అయిపోయింది కాబట్టి ఆ ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తున్నాం ప్రియులారా. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను. 6వ అధ్యాయం 3వ వచనం దానియేలు గ్రంథం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై. చాలు, ఇక్కడ అక్కడ 2 చోట్ల ఒకే పదం రాయబడింది. దానియేలు ఎలాంటి బుద్ధి కలిగిన వాడట? శ్రేష్టమైన బుద్ధి. అంటే శ్రేష్టమైన బుద్ధి అంటే కలలు, దర్శనాలు, వాటి భావాలు చెప్తేనేనా? కాదు పురుగులారా. దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడని ఎలాగ మనకు అర్థమవుతుందంటే 1వ అధ్యాయం నుంచి చూస్తూ వస్తే పవిత్రతను కాపాడుకొనుట వలననే. రాజు భుజించే ఆహారము, రాజు పానము చేసే పానీయమును పానము చేసి అపవిత్రుడు కాకూడదని, ఆ శపితమైన వాటిని భుజించుకోకుండా శ్రేష్టమైనటువంటి వాటి కొరకై పవిత్రతను కాపాడుకోవడమే శ్రేష్టమైన బుద్ధి. శ్రేష్టమైన బుద్ధి అంటే నువ్వు ఏదైనా అపవిత్రమైనటువంటి కార్యాలకు లోబడుతూ ఉన్నట్లయితే ఆ అపవిత్రతను, పాపపు కార్యాలను విడిచిపెట్టి ప్రభు కొరకై బ్రతకడమే శ్రేష్టమైన బుద్ధి. ఒకవేళ మీరు అనొచ్చు, మేమేం పాపం చేస్తున్నామన్నా? మేమేం పాపం చేస్తున్నాం? మా ఉద్యోగం ఏదో మేము చేసుకుంటున్నాం, మా పని ఏదో మేము చేసుకుంటున్నాం అని అంటే, ఇప్పటిదాకా నేను చాలా సందేశాలు చెప్పాను మీకు, మరలా కూడా చెప్తున్నాను.
ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. నేను అనట్లా, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయానికి వెళ్తే సమూయేలు అంటున్నాడు అక్కడ, మీ నిమిత్తమై ప్రార్థన చేయటం మానుట వలన నేను పాపము చేసిన వాడనగుదును అన్నాడు. దేవుడు నిన్ను రక్షించుకున్నది నశించిపోయే మరొకరి గురించి ప్రార్థన చేయమని. ఎంత దౌర్భాగ్యం అండి ఈరోజు. నశించిపోయేటటువంటి వ్యక్తుల గురించి ప్రార్థన చేయకపోవడం కూడా పాపమైతే ఎంత పాపం చేస్తున్నాం మనం. దేవునందు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆశీర్వదించబడాలి అనంటే దేవుని సన్నిధానములో దేవుడు హెచ్చరికలు చేసిన రీతిగా సుబుద్ధి కలిగి ఉండాలి. రెండవది ఆయన అన్నాడు వినుబుద్ధి ఉండాలి. మూడవది శ్రేష్టమైనటువంటిది, చాలా పవిత్రమైనది, నిబ్బరమైన బుద్ధి ఉండాలి. నాలుగవది శ్రేష్టమైన బుద్ధి ఉండాలి. ముందు ఒక 4 బుద్ధులు చూసాం, ఇప్పుడు ఒక 4 బుద్ధులు 8 రీతులుగా ధ్యానం చేస్తున్నప్పుడు నీ బుద్ధి ఎలాగుంది? బుద్ధి సరిగా లేనందుకే 10 మందిలో తలదించుకున్నాడు కయ్యూను. మీరు గమనించి చూడండి. బుద్ధి సరిగా లేనందుకే, బుద్ధి సరైనటువంటి బుద్ధి లేనందుకే తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టుతో తిని కడుపు నింపుకుందాం అని అనుకున్నాడు. అందుకే మీరు రాయబడింది ఆ మాటను మీరు చూస్తున్నప్పుడు, వాడికి బుద్ధి వచ్చినప్పుడు అని అంటాడు. నా తండ్రి ఇంట అనేక మందికి ఆహారం సిద్ధంగా ఉంది, అక్కడికి వెళ్ళిపోతాను నేను. దేవునిందు ప్రియమైన వారలారా, ఇప్పుడైనా మీ బుద్ధి మార్చుకోండి. బుద్ధి మార్చుకోవడం అంటే కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉండండి. కృతజ్ఞతా బుద్ధి యేసు ప్రభుల వారి దగ్గరికి ఒక్కడే వచ్చింది, సమరయుడు ఒక్కడే వచ్చింది. 9 మంది వెళ్ళిపోయారు. ఒక్కసారి 10 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు వెనక్కి నీ జీవితాన్ని చూసుకో. నీ ఇండ్లు ఎలాగున్నది, నీ పరిస్థితి ఎలాగున్నది, ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు? ఆ రోజు నీ ప్రార్థనా జీవితం ఎలాగున్నది, ఆ రోజు నీ భక్తి జీవితం ఎలాగున్నది, ఈరోజు ఎలాగుంది? కృతజ్ఞత ఉన్నావా? చావవలసిన నన్ను నిన్ను బ్రతికించాడు ఆయన. కృతజ్ఞులమేనా? ఆయన ఎన్నో మేలులు చేశాడు మనకు. ప్రత్యుపకారంగా ఆయన కొరకు ఏం చేశాం? సాల్మోను ఆటో తోలుకుంటాడు. ఆటో తోలుకునే సాల్మోను ఆ ఇంజను ఒకటేమైనా డీజిల్ తాగుతుందంట, ఆయిల్ తాగుతుందంట అని పులివెందల్లో మెకానికుల కన్నా ఇంకా శ్రేష్టమైన వారి కొరకు వెతికి, దాదాపు ఇక్కడ 5,000 అయితే అక్కడ ఒక 5,000 సమర్పించుకొని కడపలో రిపేర్ చేయించుకొని వచ్చి, దీనివల్ల నా జీవనం అనుకున్నాడు. ఆటో ఆయిల్ తాగదు, ఆటో ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, గాన్లు పర్ఫెక్ట్గా ఉంటాయి. నీవు ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తావు సాల్మోన్? ఇంజన్ బాగు చేసిన వానికి మాట్లాడుకొని డబ్బులు ఇవ్వడం తెలుసు, కానీ బ్రతుకునిచ్చిన దేవునికి 10 రూపాయలు పరిపూర్ణంగా ఇది నా సంపాదన, ఇది దేవుని కొరకు వాడండి అని ఇవ్వడం తెలియదు నీకు. ఉపకార బుద్ధి ఉందా నీకు? ఉపకార బుద్ధి ఏనాది? కృతజ్ఞత బుద్ధి ఏనాది? మానవ బుద్ధి. దేన్నో చూసి అతిశయపడుతున్నాం, ఇది నాది, అది నాది, అది నాది, అది నాది అని. అలాగే అనుకున్నారు చాలామంది. నాది అనుకున్నది ఏది నీ వెంట రాదు. ఒకరోజు దేవుడు కన్నెర చేస్తే రెప్పపాటులో ఉన్నవన్నీ పటాపంచలైపోతాయి. ఆయన వైపు చూడడం నేర్చుకోండి. స్వస్థ బుద్ధి. ఈ బుద్ధి దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, అప్పగించిన పరిచర్య చేయడానికి వాడబడాలి. 5వది ఆయన అన్నాడు సుబుద్ధి. కుటుంబ పాపదోషాలన్నిటిని ఒప్పుకొని మనము ఆయన కొరకై పనిచేయడం. వినుబుద్ధి. తెలివితో విని ఆ ప్రకారంగా నడుచుకోవడం. నిబ్బరమైన బుద్ధి. గద్దించిన, హెచ్చరించిన నా మేలు నన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నాడు దేవుడని స్థిరంగా దేవునిలో నిలిచి ఉండడం. చివరిగా శ్రేష్టమైన బుద్ధి. పాపము అంటించుకోకుండా పవిత్రంగా బ్రతకడం శ్రేష్టమైన బుద్ధి. అలాగ పవిత్రంగా బ్రతికిన దానియేలును అసూయ ద్వేషాల చేత సింహాల బోనులో వేశారు, కానీ సింహాలు ఏ హాని అతనికి చేయకుండా దేవుడు వాటి నోర్లను మోయించాడు. నువ్వు పవిత్రంగా ఉంటే
నీ మీదికొచ్చే ఉపద్రవం ఏదైనా సరే ఆయన అడ్డగించి మేలు చేస్తాడు. ఈ బుద్ధిని నువ్వు కలిగి ఉంటే ఈ రోజు కాకపోయినా రేపటి దినానైనా దేవుడు నిండారులుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఇప్పటికీ ఆశీర్వదించబడి ఉన్నట్లయితే ఈ బుద్ధిలో మరింత చురుకుదనంగా ముందుకు వెళ్ళు. లేదు నేను ఇలాగుండను అని అనుకుంటే తర్వాత కూడా ఒక సందేశం ఉంది. ఏ బుద్ధి కలిగి ఉండకూడదో కూడా చెప్తాను. దాని కొరకై దేవుడు సహాయము చేయలాగున లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం, కళ్ళు మూసి ప్రభు ఎదుట, నిజమే ప్రభువా, నీ కొరకై నేను చేసింది ఏమీ లేదు. నా పిల్లలు చావాల్సింది, నేను చావాల్సింది, నా కుటుంబం అనాథగా కావాల్సింది. అయితే నీ గొప్ప కనికరం అలాంటి ఆపదలన్నిటినీ తప్పించావు. నేను బజార్లో తలదించుకోవాల్సిన పరిస్థితి తిరిగి తల ఎత్తుకునేటట్టుగా నిలవబెట్టావు. ఇన్ని మేలు చేసిన నీ ఎడల నేను ఏ బుద్ధి కలిగి ఉన్నాను? కృతజ్ఞతనా, ఉపకారమా, శ్రేష్టమైనదా, సుబుద్ధ్యా, నిబ్బరమైనదా, వినుబుద్ధ్యా, మానవ బుద్ధ్యా, స్వస్థత బుద్ధ్యా, ఏ బుద్ధి కలిగి ఉన్నానో నీ మాటలు చెబుతున్నప్పుడు నాకు అర్థమయ్యాయి. నిజమే తండ్రి, చాలు. ఈ రోజు వరకు నేను పీసినిగా బ్రతికింది చాలు, నిరుపయోగంగా బ్రతికింది చాలు, కృతజ్ఞత లేకుండా బ్రతికింది చాలు. నీ కొరకై ఇలాంటి బుద్ధిని అలవర్చుకుంటాను, నన్ను ఆశీర్వదిస్తావా అని నువ్వు అడగగలిగితే నా ప్రభు నిండారులుగా ఆశీర్వదించువాడు. తలలు వంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ప్రేమాస్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. అలనాడు దావీదు అబిగయలుతో మాట్లాడుతూ 25వ అధ్యాయం 33వ వచనం మొదటి సమూయేలు గ్రంథములో, నీ బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును అన్నాడు. ఆయన మేము ఆశీర్వదించబడాలి అంటే మా బుద్ధిని బట్టే తప్ప మా కలర్ను బట్టో, మా రంగును బట్టో, మా కుల గోత్రాలను బట్టో కలగదని మాకు తెలిసింది. ఈరోజు ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు 8 విషయాలు మేము చూసాం. ఏ విషయంలో మేము వెనకపడి ఉన్నామో ఆ విషయంలో ముందు వరుసలోనికి రావడానికి, మా ఆత్మీయతను మెరుగుపరుచుకోవడానికి మీరు సహాయం చేయమని తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.